ఈ టెక్నాలజీ ఆధారంగా ఉన్న ప్రపంచంలో సెంటినలీస్ తెగ మాత్రం ఫోన్లు, ఇంటర్నెట్ లేకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆసక్తిగా ఉందా వారి రహస్యమైన జీవన విధానాన్ని తెలుసుకుందామా? మరెలా నివసించగలుగుతున్నారని అనుకుంటున్నారా? ఇవన్నీ లేకపోయినా వారు ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. వారే అండమాన్లోని నార్త్ సెంటినల్ ఐలాండ్లో నివసించే సెంటినలీస్ గిరిజనులు. అంతేకాదు వీరిని అతి క్రూరమైన తెగగా పరిగణిస్తారు. వీరి గురించి తెలుసుకునేందు ఈ తెగలోని ఇద్దరిని అమెరికాకు చెందిన వైడల్ పోర్ట్మన్ అనే శాస్త్రవేత్త 2000 సంవత్సరంలో కిడ్ నాప్ చేశారు. కానీ బయటి వాతావరణానికి వారి వ్యాధి నిరోధక వ్యవస్థ అలవాటు పడక పోర్ట్ బ్లేడ్ చేరేలోపే తీవ్ర జ్వరంతో మరణించారు. అంతేకాదు వీరితో సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ 1991లో ఆంథ్రోపాలజిస్ట్ మధుమాలను ఈ తెగ ఆహ్వానించింది. చరిత్రలో వీరిని కలిసి ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తిగా ఆమె నిలిచారు. 2004లో ఓసారి తీవ్ర తుపాను వచ్చింది. ప్రభుత్వం సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు పంపింది. వెళ్లినవారు వారిని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే నిత్యం ప్రకృతిలోనే జీవించేవారు ముందుగానే తుపాన్ను పసిగట్టి ఎత్తైన ప్రాంతాలకు చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. అప్పటినుంచి అక్కడికి ఎవరు వెళ్లడానికి వీలు లేదని ప్రభుత్వం నిషేధించింది.